ఓం అస్మద్గురుభ్యో నమః. వసుదేవసుతం లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం పరంపరాం యో వసుదేవసుతం సుతం దైవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలోని 23వ శ్లోకం అర్జున విషాదయోగంలో అనుసంధానం చేసుకో. యోస్నమాననాభేషోహం ఏ తత్ర సమాగతాః ధాతరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రేచకేశవః. యోత్సవానాం అవేక్ష అహం ఏతే అత్ర సమాగతాః ధాత్రరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రేచకేశనః. దుర్బుద్ధి కలవాడవైన ధాత్రరాష్ట్రస్య దుర్యోధనునకు యుద్ధమునందు ప్రేచకేశనః ప్రియమును గూర్చు దల్చినట్టు వాడు ఎవరెవరు అయితే రాజుల్లో గలరో వీరు అత్ర ఇచ్చట ఈ సమర భూమి యందు సమాగతాః చేరియున్నారో యోత్సమానాన్ యుద్ధ సన్నద్ధులై ఉన్నట్టు వారిని అహం నేను ఆవేక్షే చూచెదరు కాక దుర్బుద్ధేః ధాత్రరాష్ట్రస్య యుద్ధే ప్రేచకేశినః ఏతే అత్ర సమాగతాః యోత్సమానాన్ అహం అవేక్షే. ఎవరైతే ఇక్కడ సమావేశమైనారో యుద్ధమును చేయబోయేవారు ఉన్నారో అట్టి వారిని నేను చూచెదను. దుర్బుద్ధి యొక్క ధృతరాష్ట్రునకు దుర్యోధనకు వారు యుద్ధమునందు ప్రియమును చేయబోతున్నారు. అర్జున వాచ. ఇప్పుడు అర్జునుడు కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నాడు. అచ్యుత, ఓ అచ్యుతుడిని పిలుస్తున్నాడు. అచ్యుత పదానికి మతపరంగా, ఆధ్యాత్మిక పరంగా, నైతిక పరంగా గొప్ప అర్థం ఉంది. అచ్యుతుడు అంటే తను ఎన్నడూ ఓడిపోడు, తను ఎన్నడూ ఓడించడు. భగవంతుడు సత్యసంకల్పుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. అందువల్ల ఆయనకు ఓటమి లేదు. అంతేకాదు ఆయనను నమ్ముకున్న వారికి కూడా ఓటమి లేదు. పాండవులు కృష్ణ పరమాత్మ మీద పూర్తి భారం వేశారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. కృష్ణ పరమాత్మ కైవర్తక కేశవ అనే జ్ఞాన శ్లోకాల్లో చూసాం. వారిని మహాభారత యుద్ధమనే నదిని దాటించాడు. అలాగే మనం కూడా మనుషులను నమ్ముకోకుండా భగవంతుని నమ్ముకుంటే ఓటమెరగం. ద్రౌపది వృంతమే మనకు తార్కాణం. నిండు సభలో అవమానం జరుగుతుంటే మహాయోధులైన భర్తలు ఏమి చేయలేకపోయారు, భీష్మద్రోణులు ఏమి చేయలేకపోయారు. కృష్ణ పరమాత్మను నిండు మనసుతో ఎలుగెత్తి పిలిచింది, ఆమెను రక్షించాడు. అలా భగవంతుడు ఎప్పుడు అండగా ఉంటాడు. అచ్యుతుడు అంటే ఇంకో అర్థం ఉంది, నిత్యముక్తుడు. భగవంతుడు సంసారంలో ఎన్నడూ పడడు. ఆయన ఈ ప్రపంచంలోనికి వస్తే దాన్ని పుట్టుకానం, అవతారం అంటాం. జన్మకు అవతారానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? జన్మ అంటే కింద పట్టం, సంసార బంధంలో పట్టం. అవతారం అంటే కిందకి దిగటం. ఆయన సంసారంలో పడ్డు, సంసారంలో నుంచి లేపుతాడు. స్థాపయేమే రథం. ఓ అచ్యుత, నా రథాన్ని నిలబెట్టు. ఎక్కడ? సేనయోభయ మధ్య, రెండు సైన్యాల మధ్య. ఎందుకు? యావత్ ఏతాన్ నిరీక్షే అహం, నేను పరీక్షగా చూడాలి. ఎవరిని? యోద్ధకామా అవస్థితాం, యుద్ధాభిలాషులై నిలిచి ఉన్న ప్రతిపక్ష యోధులందరినీ. కైమాసః యోద్ధవ్యం, వారిలో నేను ఎవరితో యుద్ధం చేయాలో చూడాలి. రణ సముద్రమే, ఈ మహాభారత యుద్ధములో యో సమానవేక్షోహం అజేతాత్ర సమాగతాః. దుర్యోధనునే కాదు, దుర్యోధనునికి ప్రియం చేకూర్చడానికి వచ్చిన రాజులందరినీ కూడా నేను ఒకసారి స్పష్టంగా చూస్తాను. ఇది కేవలం కురు పాండవుల మధ్య జరిగే కుటుంబ కలవం కాదు. అనేక దేశరాజులు ఇటు కౌరవుల వైపు అటు పాండవుల వైపు చేరారు. అందువల్ల కౌరవులను బలపరుస్తున్న రాజులు ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు అర్జునుడు. యుద్ధే ప్రేచకేశవః, వారికి ప్రియం చేకూర్చడానికి, వారు యుద్ధం చేయడానికి వచ్చిన వారందరూ ఎవరో అన్నాడు కౌరవుల వైపు అని చెప్పేటప్పుడు. ధాత్రరాష్ట్రస్య దుర్బుద్ధేః, ధాత్రరాష్ట్రంలో కౌరవులకు పేర్కొనడంలో
అర్జునుడికి రక్తం ఎలా మండుతుందో తెలుస్తుంది. లక్కాగ్రహ దాని నుంచి కౌరవుల పాండవులు ఎన్నో రకరకాలుగా హింసించారు. వారిని సంహరించడానికి అనేక మార్గాలు ఉపయోగించారు. అందువలన దుర్బుద్ధి అని వాడాడు. ఈ దుర్బుద్ధి పదాన్ని గుర్తుంచుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన పదం. దుర్బుద్ధి అంటే దుష్టబుద్ధి లేదా అధార్మిక బుద్ధి. దీన్ని బట్టి అర్జునుడు ఈ యుద్ధాన్ని అన్నదమ్ముల మధ్య పోరాటంగా చూడటం లేదని అర్థమవుతుంది. ఇది ధర్మానికి అధర్మానికి మధ్య పోరాటం. భీష్ముడు ఒక గొప్ప వ్యక్తి కావచ్చు, ద్రోణుడు గొప్ప వ్యక్తి కావచ్చు, వారు అర్జునుడికి పితామహుడు, ఆచార్యులు కావచ్చు, కానీ వారు అధర్మం వైపు నిలిచారు. అందుకని వారితో యుద్ధం చేయటాన్ని హెచ్చరించుకునే వచ్చాడు. ఆ క్షణంలో అతనికి ఏ విధమైన ఆందోళన లేదు. మనస్సు బుద్ధి అదుపులో పెడుతుంది. ఎవరి మనస్సు అయితే బుద్ధిని యొక్క చెప్పు చేతుల్లో ఉంటుందో అతని నిర్ణయం ధర్మబద్ధంగానే ఉంటుంది. ఎప్పుడైతే భావోద్రేకాలు అదుపు తప్పుతాయో అప్పుడే బుద్ధి మీద మనస్సు అధికారం చలాయించడానికి చూస్తుంది. ఇప్పటిదాకా అర్జునుడి పరిస్థితి ఎలా ఉంది? అతని మనస్సు, అతని బుద్ధి ఆధీనంలో ఉంది. శత్రువులు అధర్మం వైపు ఉన్నారు, తాము ధర్మం కోసం పోరాడుతున్నారు అని స్పష్టంగా తెలుసు. లోకంలో ధర్మంకి పెద్దపీఠం వేయాలి. అనుబంధాలు అశాశ్వతం, ధర్మం శాశ్వతం. అందువల్ల అనుబంధము ధర్మం అనే సంకట పరిస్థితి ఎదురైనప్పుడు ధర్మానికే ఓటు వేయాలి. మనుధర్మశాస్త్రం అదే చెప్తుంది. వేదాంతం తర్వాత నేర్పిస్తుంది. ఆప్యాయతలు అనుబంధాలు ఉంటే మంచిదే, కానీ అవి మన బుద్ధిని కప్పివేయకూడదు అని వేదాంతం నేర్చుకుంటే జ్ఞానికి ఆప్యాయతలు ఉండవని, ఎవరైనా అవస్థపడుతున్నా బెల్లం కొట్టిన రాయిలాగా ఉంటాడని అపోహపడతారు. కానీ నిజానికి జ్ఞాన దయాస్వరూపుడని కృష్ణ పరమాత్మ చెప్తాడు తర్వాత. స్వస్తి. జై శ్రీరామ్.